హలో స్మార్ట్ పీపుల్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదే అన్నమాట. యాక్చువల్లీ సాటర్డే వ్లాగ్ ఇది. సో ఒకటి అనుకుంటే ఒకటి జరిగిందన్నాను కదా. సాటర్డే ఇంకా నాకు 2 days నుంచి కోల్డ్ అని చెప్పినాను కదా, అందుకే మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు. పొద్దున్న ఫుల్ గొంతు నొప్పి ఉండింది. పడుకొని మధ్యాహ్నం అయితే లేసి మధ్యాహ్నం రెడీ అయ్యాక ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. కానీ ఫుల్ ఎండ తక్కువ ఉంది, కానీ హ్యూమిడిటీ అయితే చాలా ఎక్కువ అయిపోయింది అనిపిస్తా ఉంది నాకు. సో ఇక్కడ మా హస్బెండ్ కూడా వచ్చారు ఊరు నుంచి నా కోసం అని. ఆట వచ్చింది నిన్ను చూసి ప్యాంట్ గిట్టిందిగా యాటికి పోవద్దంట పోవద్దు. అయ్యో చూడు లోకి చెప్పులు ఎత్తుకొని పోయింది. లోకి అత్త కడిగినాడు రా వాడు ఇప్పుడే. సో బయటకైతే బయలుదేరినాం అన్నమాట. సో ఇదైతే మా ఊరి DC ఆఫీస్. ఎందుకు చూపిస్తున్నానంటే యాక్చువల్లీ నేను మ్యారేజ్ వెళ్ళినప్పుడు ఉండలేదు ఇది. అప్పుడు బళ్ళారి డిస్టిక్ లాగా ఉండింది. సో ఇప్పుడు విజయనగరం డిస్టిక్ గా మార్చి ఇక్కడైతే మా ఇంటి దగ్గర కొంచెం కొత్తగా కట్టినారన్నమాట. నాకు కూడా అందుకే కొత్తగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ 1.5-2 years అయింది. బట్ స్టిల్ ఎంతైనా 3 years అప్పుడు వచ్చాను కదా, సో కొత్తదే కాబట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు మా డిస్టిక్ పేరు విజయనగరం డిస్టిక్ అన్నమాట. హంపికి ఎప్పుడైనా వచ్చారా మీరు? కమెంట్ చేసి చెప్పండి. సో ఇక్కడ అయితే పెట్రోల్ వేసుకొని ఇంకా బయలుదేరుతున్నాము. చెప్పు యాక్చువల్లీ మేము వెళ్ళాలనుకున్నది వేరే ప్లేస్కి అన్నమాట, కానీ వచ్చింది వేరే ప్లేస్కి. అది లాస్ట్లో చెప్పినాను నేను నీట్గా. సో ఇక్కడ బాబా గుడికి అయితే వచ్చాను. చాలా ప్రశాంతంగా ఉంది. యాక్చువల్లీ ఎవరు ఉండలేదన్నమాట. మేము కొంచెం దారి తప్పి లేట్గా వచ్చేసరికి ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యే టైం అయింది. కానీ మేము వచ్చాం కదని పూజారి కాసేపు కూర్చొని అని చెప్పి వదిలి వెళ్ళిపోయారు. సో అందుకే ఎవ్వరు లేరు గుడిలో, మేము మాత్రమే ఉన్నాము. చాలా ప్రశాంతంగా ఉండింది. యాక్చువల్లీ ఈవినింగ్ వచ్చినట్టు ఇంకా బాగుండేది. వెనకాల పార్క్ అంతా ఉండింది, చూపించుంటాము. సో అంత బాగా ఎక్కడికి వచ్చినావు? ఏం తింటున్నావు చెప్పు. ఫింగర్ ఫ్రై బాగుందా? ఎందుకు పచ్చిగా బలిసిపోయింది. బెండకాయ బాగాలేదు. నమ్మద్దండి, సూపర్ గా ఉంది. ఆ మనిషికి బెండకాయ నచ్చు. నిజంగా బాగాలేదు. మరి ఎందుకు తింటున్నావు? ఇంకా 60 రూపాయలు అందుకు 160 కట్టినా తింటున్నావా? టేస్ట్ బాగున్నప్పుడు ఎందుకు తినాలమ్మా? ఇప్పుడే చెప్పాను కదా 160 రూపాయలు. వీడియో రెడీ. కొరకు లాగో కమాన్ ట్రై. నువ్వు చేయగలవు. అది ఏమ్మా కొరకలేదు. నీ ప్రయత్నాలు ఫలించలేకపోయి ఇంకోసారి ప్రయత్నించు. అదే అది కానీ కానీ కొరకు అది లాగు. కూలీలు ఏమైనా పిలిపిమంటావు? క్రేన్ ఏమన్నా మాట్లాడమంటావా? ట్రై చేద్దాం. ఇది కొంచెం బాగున్నట్టు.
ఇది నేతది అనమాట. ఏం తెలుసా, పోవాల్సింది సంక్లాపూర్ గుడికి. ఆ గుడి అక్కడేమో ఫ్లైఓవర్ కడుతున్నారు, అక్కడ మిస్ అయిపోయింది. లక్ష్మి అయిపోయినారు కదా నిన్న. నిన్ను కాదు, ఎప్పుడో విను, మిస్ అయిపోయింది. మాకు దావ తెలియలేదు. 2 సార్లు ఆ సౌకర్యంలోనే రౌండ్ కొట్టినాము. కొట్టేసి తర్వాత ఏం చేయాలో తెలియక రిటర్న్ వస్తుంటే సంక్లాపూర్ గుడి అని మ్యాప్ వేసినాము. అది ఎక్కడికో మూలలో పిలుచుకొని పోయింది, బళ్ళారి రోడ్కి. అక్కడికి ఫోటో చూపిస్తుంది, మ్యాప్ లో ఫోటో అదే చూపిస్తుంది, అదే చూపించింది. సరే పోయినాం, పోతే చిన్న గుడి ఇంతే. సరే ఏ బాబా అయితే ఏం బాబానే కదా అని ఖాళీగా ఉన్నింది. ఆడే ఒక అర్ధగంట కూర్చొని మొక్కొని బాగుంది. అంటే నాకు ఆడిపోవాలనే పోదాం అనుకున్నాను, ప్రశాంతంగా ఉంటుందని. ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉంది, కాకపోతే మన హాల్ ఉంది కదా మమ్మీ, హాల్లో ఉంటుంది కదా, అంతే కదా అర్థం. అక్కడ గుడి ఇది ప్రశాంతంగా ఉన్నది కదా, నిజంగా మమ్మీ. చెప్తా ఉంటాడా, చెప్తున్నాను. ఫుడ్ బాగుంది. బెండకాయ అంటూ ఏమైంది తెలుసా, బెండి ఫ్రై తీసుకుందామని అనుకున్నా. యాక్చువల్లీ నా మైడే ఏముండిందంటే, పొద్దున సంక్లాపూర్ గుడికి పోయి జై హింద్ డాబాకి పోయి తినేసి వద్దాము అని ఉండింది. ఐడియా అది ఉన్నింది అది. ఇప్పుడు నైవేద్యంకి పోయినాం. నైవేద్యంలో కూడా ఫుడ్ బాగుంటుంది, నీకు తెలుసు కదా. కానీ ఏమైంది, బెండి అడిగినాను. అడిగితే వాడు ఫస్ట్ 20 నిమిషాలు అవుతుంది అన్నాడు. సరే 20 నిమిషాలు అవుతుంది కదా అనుషుడు, 20 నిమిషాలు అవుతుంది అన్నాడు కదా. సరే అన్నాను, ఉండు బెండకాయలు ఉన్నాయి లేదా చూసేస్తాను అన్నాడు. సరే చూసా అన్నాను. మళ్ళీ వచ్చేసి మేడం 20 నుంచి 25 నిమిషాలు అవుతుందంటే ఓకేనా అన్నాడు. నాకు తినాలని ఉంది కదా, ఓకే అన్నాను. ఒక 5-6 దాంట్లో మంచి లేత బెండకాయలు ఉన్నాయి, ఇంకా మిగిలిన వచ్చేసి గట్టి లాగుతా. వాళ్ళు నవ్వుకుంటూ పోతున్నారు, సప్లై చేసే వాళ్ళు మేము ఇద్దరు లాగుతుంటే స్టీమ్ తీసుకుంటాను. ఫుల్ తిన్నా, కానీ మష్రూమ్ కర్రీ బాగా మస్తు. అదేనే వాక్ చేసిన తర్వాత స్టీమ్ తీసుకుంటావా, స్టీమ్ తీసుకున్న తర్వాత వాక్ చేస్తావా? ఇప్పుడు ఫస్ట్ 10 నిమిషాలు రిలాక్స్ అవుతా. 10 గంటలు అయింది టైం. సరే నువ్వు పండుగ పో. ఇంకా నేను పాలు తాగాల, వేడి నీళ్ళు తాగాల, మాత్రలు వేసుకోవాలా, నా కథ ఇంకా ఇంత ఉంది. ఏమమ్మీ అంత కథ ఉంది. కాఫీ తాగేసి వచ్చినాం ఇప్పుడు ఇద్దరు. లాస్ట్కి అన్నం అంతా తినేసి, నైవేద్యంలో కాఫీ బాగుంటుంది కదా, అందుకే తాగినాం. ఏమి చెప్పు, కెమెరా చూసి చెప్పు. ఇక్కడ కెమెరా ఇది ఏంది, బాగుంది కదా. నిద్ర వస్తుంది, జల్దీ తినన్నాడమ్మా. నాకు భయం వేసింది, దారిలో కానీ తూకితే ఎట్లా అనేసి. అందుకే కాఫీ ఆర్డర్ చేసిన గుడ్ గర్ల్ లాగా. బండి ఎంత సెల్ఫ్ స్టార్ట్ అవుతలేదు. ఇప్పుడు కూడా వచ్చి ఒక కిక్ కొట్టుకొని వచ్చినాడు. బండి సెల్ఫ్ స్టార్ట్ అవుతా లేదు. మొత్తానికి ఈరోజు ఒకటి అనుకుంటే ఒకటి అయింది. సో ఈరోజు అట్లా అయిందన్నమాట. ఏమనుకుంటే అది ఉల్టా, కానీ బాగా ఎంజాయ్ చేసినాం. మా సిఎస్ఐ పిల్లలు కూడా కనిపించిండ్రి. పట్టుకో అదే. ఎంత చెమట వచ్చింది చూడు. కోల్డ్ అయిపోయింది కదా, చెప్పినాను కదా ఫ్రెండ్స్, అందుకే పెట్టుకుంటున్నాను. టాబ్లెట్స్ వేసుకోకూడదు కదా పాపం కదా.
అందుకే ఇది చాలు. సో నేనైతే స్టీమ్ కూడా తీసేసుకున్నాను, పాలు తాగేసినాను, అన్నీ అయిపోయినాయి. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం. మళ్ళీ రేపు వ్లాగ్లో ఒక్క నిమిషం సారీ. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం. మళ్ళీ రేపు వ్లాగ్లో కలుద్దాం. నేను ఇప్పుడు వ్లాగ్ ఎడిట్ చేసి పండుకోవాలా, నిద్ర వస్తుంది. చూస్తా ఏమైతే అది అవుతుంది, ఎందుకంటే మళ్ళీ రేపటికి అప్లోడ్ చేయాలి కదా. అందుకనేసి పొద్దున్న 8 o'clock వేరే పెట్టుకున్నాను. నేను తెలివైన దాన్ని, అంటే ఏదో ఒక పిచ్చి ఆత్రం అన్నమాట. నాకు ఎందుకు ఆ టైం సెట్ అవుతుంది అనిపించింది, అందుకే పొద్దున్న 8 o'clock పెట్టినాను. సో ఇప్పుడైతే ఈరోజు ఈ వ్లాగ్ ఎండ్ చేసి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. గుడ్ నైట్. నువ్వు గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్. గుడ్ నైట్. మళ్ళీ రేపు వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.